ఇదే గ్రీక్ లాస్ట్ గ్రీన్ లైన్లో ఇదే లాస్ట్ స్టేషన్ చూడొచ్చు. ఆడ కనబడుతుందా మీకు బిల్డింగ్ ఎట్లుందో? ఖురాన్ ఓపెన్ చేస్తే ఎట్లుంటుందో అది బుక్లో బిల్డింగ్ ఉంది మంచిగా. ఇదంతా ఇది లాస్ట్ ఉన్నారు, అందరూ మంచున్నారా? ఇవాళ ఇంకో వ్లాగ్తో వచ్చిన. ఇవాళ వ్లాగ్ ఏంటంటే గ్రీక్ వ్యూ మొత్తం చూపెడతా ఎట్లుంటుందో అనేది దుబాయ్లో. ఇదే గ్రీన్ లైన్లో లాస్ట్ స్టేషన్ కనబడుతున్నచ్చు. ఇప్పుడే దిగిన మెట్రో నుంచి పోతున్నా. గ్రీక్ వ్యూ మొత్తం ఎంజాయ్ చేద్దాం ఇలా, చూద్దాం ఇలా. వీక్ ఆఫ్ ఉంది, మంచిగా ఎంజాయ్ చూడడానికి వచ్చిన ఈ గ్రీక్ వ్యూని. మస్లో నుంచి అనుకుంటున్నా, చూడలే. ఇలా చూద్దాం, చూపెడతా మీకు. స్టే ట్యూన్. పెద్ద షిప్ లాగా కనబడుతుంది. ఈ షిప్ కొత్త బిల్డ్ చేస్తున్నారు. ఎంత పెద్ద ఉంది చూడు షిప్, కంటైనర్ షిప్. ఈడ కూడా మనకి జిప్సీలు ఉన్నాయి చిన్నవి. మొత్తం ఇది ఎక్స్ప్లోర్ చేయడానికి ఇవాళ అయితే లాస్ట్కి అయితే ఇవాళ టైం దొరికింది. ఇవాళ వచ్చిన ఎక్స్ప్లోర్ చేయడానికి గ్రీక్ వ్యూ మొత్తం చూపెడతాయి సముద్రం కాడ. సైడ్ షో ఎట్లుంటుందో చూద్దాం మొత్తం ఇవాళ. అన్ని షిప్స్ లోపల యుద్ధం ఇంకేమేమి ఉన్నాయో అంతా. స్టే ట్యూన్. పడుతుంది ఇక్కడ ఆల్ దఫా మెరీనా ట్రాన్స్పోర్ట్ స్టేషన్. ఇది లోపలికి పోయి ఈడ కూడా షిప్ ఎక్కి తిరగచ్చు. అంతా గ్రీక్ వ్యూ మొత్తం ఎంజాయ్ చేయొచ్చు. లోపలికి పోయి చూద్దాం. ఎత్తురు షిప్ కోసం, షిప్ కనబడుతుంది అది ఆర్టీ, దాంట్లో ఎక్కి మొత్తం చేయొచ్చు. అందరు వెయిట్ చేస్తారు షిప్ కోసం. షిప్ వస్తే ఓదమాటలు ఎత్తురు అందరు షిప్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ షిప్ రాగానే ఈ వ్యూ మొత్తం ఎంజాయ్ చేద్దాం ఇవాళ మొత్తం. మనదైతే జర్నీ స్టార్ట్ అయింది. ఇప్పుడు బయటకు వచ్చేసినాం, పోవాలి ఇప్పుడు దుబాయ్. ఎంత మంచిగా ఉన్నది ప్లేస్. సముద్రంలోకి వచ్చినాం భయ్యా. ఫోటో ఒప్పుకున్నా. ఇక్కడ మొత్తం చూద్దాం అంత వ్యూ కూడా ఎట్లున్నది మొత్తం. అదే కనిపించేది గ్రీక్ హార్బర్. ఎంత మంచిగా బ్యూటిఫుల్గా ఉంది ప్లేసా. మంచిగా సముద్రం మొత్తం. సముద్రంలో ఇప్పుడు మనం దుబాయ్ ఫెస్టివల్ అటు సైడ్ పోతున్నాం, చూద్దాం పోయి. ఉంది మంచిగా ఉంది వ్యూ మొత్తం. ఎట్లుంది? సూపర్ ఉంది కదా. ఇప్పుడు చూద్దాం ఎటు పోదాం. ఏదో ఒక సైడ్ పోవాలా కదా, ఏదో ఒక వ్లాగ్ చేయడానికి. ఏదో ఒక మొత్తం దుబాయ్ మొత్తం ఇట్లనే టైం దొరికినప్పుడు ఇలా వీడియో తీసుకుంటా పెడతా. సరే అంటే ఇన్ని మూవ్ అవుతుంది మంచిగా మెల్లంగా పోతున్నాం. అట్లా ఇంకో బోట్ వస్తుంది, రెడీగా ఉన్నారు అందరు. అమ్మ ఇది మధ్యలో కట్టినట్లున్నారు కదా బిల్డింగ్లన్నీ, సముద్రం మధ్యలో. వేరే కనబడుతుంది మొత్తం ఇట్లా, మొత్తం సముద్రమే. చూడండి ఎంత మంచిగా ఉందో వ్యూ చాలా బాగుంది కదా. అది బిల్డింగ్, బుక్ బిల్డింగ్ అదే కనబడుతుంది చూడు. ఆ ఇస్లాం బుక్ బిల్డింగ్ అట్లా ఎట్లా డిజైన్ చేసాడు, ఎంత మంచిగా. సూపర్ ఉంది. ఊర్లో మంచిగా అందరు విజిట్ చేయాలి మీరు కూడా దుబాయ్ అని. ఇక్కడ టూరిస్ట్ ప్లేస్ ఏం మస్తు ఉంది. ఇక్కడ మొత్తం అదే దుబాయ్ ఫెస్టివల్ సిటీ బిల్. ఇదంతా ఏరియా ఇది. అదే దుబాయ్ ఫెస్టివల్ సిటీ ఎట్లుంటుంది ఏం చేసి చూద్దాం పోయి. మనం కూడా ఇప్పుడు అంటే పోతున్నాం. కనబడేది మంచి బ్రిడ్జ్. ఇదే దుబాయ్ ఫెస్టివల్ మాల్. ఎంత బాగుంది చూడండి. రీచ్ అయినాం. ఇది చూసుకోవచ్చు. ఇదే మంచిగా మనమైతే స్టేషన్ వచ్చింది. ఇప్పుడే ల్యాండింగ్ కావాలి. మొత్తం బోట్ని సెట్ చేస్తుంటే నీకు. ఇదే దుబాయ్ మెరీనా ట్రాన్స్పోర్ట్ స్టేషన్ వచ్చేసినాం. అట్లా ఇట్లా ఇక్కడికి లాస్ట్కి ఇది దుబాయ్ ఫెస్టివల్ మాల్. చూద్దాం ఇది అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం ఇవాళ. ఎట్లున్నాయి చూడండి మొత్తం మంచిగా నీట్గా. ఎంతమంది ఉన్నారు టూరిస్టులు ఇవాళ. ఇది దుబాయ్ ఫెస్టివల్ మాల్. వీఆర్ బ్యాక్ హియర్. బాగుంది ప్లేసా. సముద్రం మధ్యలో అటు ఇటు మంచిగా, ఎంత మంచిగా ఉంది. వైబ్ బై ద బే. సిగ్నల్ కూడా చాలా బాగుంది. ఇక్కడ కూడా చిన్న స్టోర్స్ ఉన్నాయి, చిన్న పిల్లలకు సంబంధించినవి అన్నీ. సూపర్ ఉంది ప్లేస్ మొత్తమా. వైబ్ బై ద బే చూసుకోవచ్చు. ఎక్కువ శాతం చిన్నపిల్లలు ఆడుకోనికి అన్ని ట్రైన్స్ అన్ని ఎక్కువ శాతం బాగున్నాయి. ఇక్కడ చిన్న మినీ గార్డెన్ లాగా. ఇంకా ముంగట కూడా ఏమో క్యానివల్ ఉన్నాయి. చూద్దాం పై ఏమేమి ఉన్నాయో. ఎట్లున్నది వీడియో మంచి అనిపించింది అనుకో లైక్ చేయరు, సరేనా? ఓకే. ఎంతమంది ఉన్నాయి ఇక్కడ కూడా చిన్న బైక్లు వాళ్ళ కోసం. చిన్నపిల్లలు ఆడుకుంటే ఎక్కువ శాతం చిన్నపిల్లలు. వెల్కమ్ టు దుబాయ్ ఫెస్టివల్ మాల్. లోపలకు కూడా పోదాం. మాల్లో ఏమేమి ఉన్నాయి చూద్దాం.
ఇదైతే అవుటర్ వ్యూ ఎట్లుంది చూడు మొత్తం సముద్రంలో. ఇంకా మస్తు ముంగట చాలా షాప్స్ ఉన్నాయి. అన్ని షాప్స్ కూడా చూద్దాం ఏమేమి ఉన్నాయి ఏంది సంగతి. వీడియోని స్కిప్ చేయకూరి సరేనా, మంచిగా ఏడూరి. ఇది కొత్త ప్రదేశం, కొత్తగా వచ్చిన ఇదే దుబాయ్ ఫెస్టివల్ మాల్. హాట్ స్పాట్ ఇక్కడ కూడా ఒక బోర్డు ఉంది, హాట్ స్పాట్ అని. ఇక్కడ కూడా చాలా స్టోర్స్ ఉన్నాయి, చిన్న చిన్న అన్ని డిజైన్ దుబాయ్ గిఫ్ట్స్, కస్టమైజ్ టీ-షర్ట్స్. ఈ ప్రైమ్ జూ అట, ఇది జూలా ఎంత మంచిగా డిజైన్ చేసిర్రు ఇక్కడ. అది దుబాయ్ ఫెస్టివల్ మాల్. టికెటింగ్ అడుంది, చూద్దాం. ఫస్ట్ అయితే ఇది అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం. బయట ఎక్స్ప్లోర్ చేసి లోపల పోదాం మెల్లంగా. నైట్ వ్యూ ఇంకా చాలా బాగుంటుందేమో ఇక్కడ. 1 2 గ్రీన్ ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేసిర్రు ఇవన్నీ. చాలా బాగున్నాయి ఇవన్నీ స్టోర్స్. అమ్మ ఒక వ్యానే పెట్టేసారు, వ్యాన్నే మొత్తం రెస్టారెంట్లోకి వేసారు, మినీ క్యాఫెటేరియా. వావ్, అన్ని వ్యాన్లలోనే ఉన్నాయి ఇవన్నీ. హాట్ స్పాట్ బై ద బే. చూసిర్రు ఎట్లున్నాయి అన్నీ మంచిగా. వేరే ఉన్నాయా కనిపిస్తున్నాయి అన్నీ. స్మోకింగ్ ఏరియా అట, ద బిగ్ మామా ఫుడ్. చాలా బాగుంది అంత వ్యూ. ఇట్లనే ప్రతి ఒక్క సండే ఒక్కొక్క దగ్గరకు పోయి షూట్ చేస్తా వీడియో. వారానికి ఒక వీడియో కంపల్సరీ పోస్ట్ చేస్తా. ఇంతకుముందు మనం అక్కడికి ఎంచి ఇటు సైడ్ వచ్చినాం. ఇప్పుడు కనిపిస్తున్నా మొత్తం లోపల షో జరుగుతుంది. ప్లాటినం షో టైమ్స్ 4 PM to 6 PM. ఫోంటానా ఇంకా చిన్నపిల్లలు ఆడుకుని లులు హైపర్ మార్కెట్ కూడా ఉంది. లోపలకి పోదాం, దుబాయ్ ఫెస్టివల్ మాల్ లోపలకి చూద్దాం ఏమేమి ఉన్నాయి, ఏం సంగతి అని చెప్పి. బ్యూటిఫుల్ ప్లేస్ బ్రో. అన్నీ చూడడానికి ఎంత మంచిగా ఉన్నాయి అన్ని ఏరియాలు కూడా. మస్తు డిజైన్ చేసారు దుబాయ్ ఫెస్టివల్ మాల్. లోపలకి అయితే పోదాం, ఎట్లుందో చూద్దాం. ఓపెన్, ఐఎమ్ కమింగ్ మ్యాన్. మ్యూజిక్ అంత సెట్ ఉంది లోపల. ఫెస్టివల్ స్క్వేర్, వాటర్ ఫౌంటైన్, డైనింగ్, L2 బిల్ అండ్ ఇంట్లో కూడా లోపల అన్ని రెస్టారెంట్స్, మంచి అన్ని రెస్టారెంట్స్, మాల్ ఎట్లుంది, వేరే ఉందా. లూలు ఉంది, లూలు హైపర్ మార్కెట్, ఎవ్రీథింగ్ లోపల సూపర్ ఉంది మొత్తం. చూడొచ్చు మీరు కూడా అందరు. అన్ని డైనింగ్ హాల్స్, వీనింగ్ హాల్స్. పైకి పోదాం, పైన ఇంకేమేమి ఉన్నాయి చూద్దాం, మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం ఇవాళ. పైన ఇటు సైడ్ పోయి పైకి పోదాం మళ్ళీ. ఇటు సైడ్ కూడా ఇంకా మస్తు షాప్స్ స్ట్రీట్స్ ఉన్నాయి, ఫ్యాషన్ ఫ్యాక్టరీ. ఎట్లా అనిపిస్తుంది వీడియో మీకు? అంత బాగుందా? అంత అందరూ మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నా. ఇట్లనే వారానికి ఒక వీడియో వస్తుంది. అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి వీడియోని. ఓకే, చూడొచ్చు ఎంత నీట్గా డిజైన్ చేసారు, అన్నీ ఎంత బాగున్నాయి. ఇక్కడ బేబీస్ని మాత్రం ఇంట్లోనే క్యారీ చేస్తారు అందరినీ. ఎవరు ఎత్తుకోరు మన ఇండియా లెక్క. అందరికి బేబీ వాకర్లు ఉంటాయి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేయరు కింద. అటువంటి వీడియోలు పెడతా. అన్ని ప్లేసులు కవర్ చేద్దాం దుబాయ్లో మొత్తం తిరిగి. ఎన్ని ప్లేస్లు ఉన్నాయి, ఎన్ని స్పాట్లు ఉన్నాయి, మనం బోనీకి ఎంట్రీ అని అన్నీ చేద్దాం. తీసుకొచ్చి ఏమన్నా దునియా లేని బ్రాండ్లు ఉన్నాయి ఇక్కడ. అన్నీ కొత్త బ్రాండ్లు, కొత్త మనుషులు, మొత్తం వేరే ఉంది. ఇంకా షర్ట్స్. టూరిస్ట్ ప్లేస్లో నంబర్ 1 వచ్చేది దుబాయ్. దుబాయ్ ఇస్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ టూరిజం. ఎంత బాగా డిజైన్ చేసారు అన్నీ. ఆల్ మాంసా షార్జా అన్ని ఫ్లాట్లు పెట్టేసారు మొత్తం. మ్యానుఫ్యాక్చరేషన్ ఇట్లా చేస్తారు, ఏం సంగతి అని అంతా. ఇంకేమున్నాయి ఇక్కడ? విజిట్ కన్సెన్సియా, క్యాస్ట్రాల్ మ్యాగ్నెట్,
ఏమో ప్రోగ్రామ్ జరుగుతుంది ఆడ, చూద్దాం పోయి. మ్యాగ్నాటిక్ ప్రోగ్రామ్ జరుగుతుంది, చూద్దాం ఏం ప్రోగ్రామ్ ఇది. Good evening, ladies and gentlemen. Welcome to the Castrol Magnetic Premier League Trophy Draw. We have the actual trophy with us here today. You can come and click some pictures. We have a couple of games here you can participate and win some exciting merchandise from Castrol. Whoa, and there's some neat moves happening here. ఇక్కడ గేమ్ ఆడుతున్నారు మొత్తం అన్ని పోరాలతోని. ట్రోఫీ ఇచ్చారు, ఎంత పెద్ద ఫుట్బాల్ ఆడి మనకి గిఫ్ట్లు ఇస్తారు అందరికి మంచిగా. మిషన్ ఉంది, ఇక్కడ కూడా ఆడచ్చు ఫుట్బాల్. కలా వేసిండు లోపల పోయి యుద్ధం పిక్చర్ తీసుకోవచ్చు దాంతో. నా ట్రోఫీ దగ్గర ఇది లీగల్ మ్యాగ్నెటిక్ అయితే ప్రీమియం లీగ్ దుబాయ్లా ఇది ట్రోఫీ, ఇదే ట్రోఫీ, ఒరిజినల్ ట్రోఫీ. Great job. చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు. చిన్న పిల్లలందరికీ మంచిగా ప్రైజులు డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. చిన్న పిల్లలందరికీ కూడా వచ్చి ఎంత మంచిగా చేస్తారు ఇక్కడ మొత్తం ఫుట్బాల్ అన్నీ. ఇంకా ఏమున్నాయి అన్నీ, మనం కూడా ఫోటోలు దిగినాం, మనని కూడా లోపల పంపించారు. ట్రోఫీతో ఫోటోలు దిగినాం, వీడియో తీసుకున్నాం, అది కూడా పెడతా ఇంట్లో. జారా కూడా ఉంది, జారా కూడా అలా ఉంటుంది మన ఒక బ్రాండ్ ఇండియాలో. చాలా పెద్ద ఉంది మాల్ ఇది, చాలా వెరైటీస్ ఆఫ్ షాప్స్ మాల్స్ వేరే ఉన్నాయి ఇంట్లో మొత్తం. ఒమేగా, ఓ ఇంకెన్ని ఫ్లోర్లు ఉన్నాయి చూద్దాం, పోదాం తిరుగుదాం మొత్తం. కూడా క్యారీ మీ డెలివరీ బాయ్ వర్క్ చేస్తున్నాను దగ్గర, ఇంట్లోకి కూడా తీసుకొస్తారు అన్నీ. అంత వేరే ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఎంత మంచిగా డిజైన్ చేసారో మొత్తం, ఎంత బాగుంది. బ్యూటిఫుల్ ప్లేస్, చాలా ఉన్నాయి ఉంటాయి. ఇంకా తిరుగుదాం, అన్నీ తిరుగుదాం మెల్లంగా. పైకి 5th ఫ్లోర్కి వచ్చేసినాం, చూద్దాం ఇంకా 5th ఫ్లోర్లో ఏమేమి ఉన్నాయో. ఇక్కడ కూడా అన్ని మాల్స్, షాపింగ్ చేయడానికి అన్ని స్టోర్స్ ఉన్నాయి, మంచి మంచి స్టోర్స్ ఉన్నాయి, బ్యూటిఫుల్ స్టోర్స్. చాలా బాగుంది ప్లేస్ అయితే. దుబాయ్ ఫెస్టివల్ మాల్ అంటే దుబాయ్ ఫెస్టివల్ మాల్ వేరే ఉంది. బ్రాండ్స్ ఫర్ లెస్. చూద్దాం మంచిగా అన్నీ ఎక్కువ శాతం అయితే అన్నీ ఫ్యాషన్కి సంబంధించిన స్టోర్సే ఉన్నాయి ఇక్కడ అన్ని లోపల. ఏడైనా అవే ఉంటాయి, ఇంకేముంటాయి మనుషులకి కావాల్సినవి, బట్టలు, చెప్పులు, షూలు, అంతా ఫ్యాషన్ చేయడానికి. సో బ్యాగ్స్ ఉన్నాయి, లగేజ్ బ్యాగ్స్. ఇక్కడ షూట్స్ అండ్ షర్టింగ్స్. ఈ బ్రాండ్ కూడా ఎప్పుడు ఇవ్వలే నేను, దీన్ని అన్నం కూడా వస్తలే. పిల్ని బీబీజెడ్ మంచి ఏడుకున్నా ఏమనుకున్నాను, ఫ్రీ వైఫై ఉంటుంది కంపల్సరీ. రెయిన్ ఫారెస్ట్ కేఫ్ రెస్టారెంట్ చూడొచ్చు ఎట్లున్నాయి మొత్తం, చిన్నపిల్లలు ఆడుకోనికి చేయడానికి మొత్తం నిజంగా. ప్లీజ్ నాట్ టచ్ మొసలి. ఇక్కడ ఎవరిదో బర్త్డే పార్టీ అవుతున్నట్టున్నది, రెస్టారెంట్ బుక్ చేసిరు అందరికి. 5th నెంబర్ బర్త్డే కావచ్చు. చిన్న స్మాల్ అక్వేరియం. హ్యాపీ బర్త్డే మీషా కొన్నిటి. చాలా బాగుంది ఇక్కడ మొత్తం. ఇల్లేమో స్కాన్ కోడ్ కూడా ఉంది, డిజిటల్ మొత్తం. ఇల్లేమో స్కాన్ చేయొచ్చు, వీసా. ఓకే అమ్మాయి, ఇది కూడా ఎంత తిరిగినా తిరుగుతూనే ఉన్నాం కదా, ఎంత పెద్దగా కట్టిరు దీన్ని కూడా మొత్తం. ఎన్ని షాప్స్ ఉన్నాయి ఇంట్లో, ఎన్ని బ్రాండెడ్ స్టోర్స్ ఉన్నాయి. ఇంట్లోనే లంచ్ బెంచ్ అన్నీ ఇంట్లోనే గడిపేయచ్చు. ఎమిరేట్స్ కేఫ్ అట ఇది. ఎమిరేట్స్ కేఫ్లు అన్నీ ఇట్లా ఉంటాయి మొత్తం, వాళ్ళ పాత డిజైన్లు ఉంటాయి. ఇప్పుడు ఎట్లుండవు ఎమిరేట్స్ కేఫ్ మొత్తం. వాళ్ళ ఓల్డ్ దుబాయ్ ఇట్లా మ్యానుఫ్యాక్చర్ అదే ఉంటుంది, కనబడుతుంది ఇక్కడ. అక్కడ ఒక గుర్రం కూడా పెట్టింది స్టాచ్యూ నుంచి. రెండు గుర్రాలు ఎట్లా పెట్టారో మంచిగా. పిఎఫ్ చేంజ్ చేసాట. ఇది కూడా ఒకటి మంచి రెస్టారెంట్. అంత అయిపోయింది. ఇదే
దుబాయ్ ఫెస్టివల్ మాల్. ఇప్పుడైతే మనం బయటకు పోతున్నాం. బయటకు పోయి చూద్దాం. ఇలాంటి వీడియో ఇంతే. ఎట్లా అనిపించిందో మంచి అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మోర్ వీడియోస్ కోసం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? బయటకు వెళ్తున్నా. ఇవాళ వీడియో ఇంతే. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుంటా. మళ్ళీ ఇంకొక ప్లేస్కి పోయి ఇంకొక వీడియో వేసి మళ్ళీ పెడతా. అంటిల్ దెన్ సీ యూ, బాయ్, టేక్ కేర్. ఇవాళ వీడియో ఇంతే. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటా. ఇక చూడండి ఎంత మంచిగా ఉంది, బ్యూటిఫుల్ ప్లేస్. దుబాయ్ ఫెస్టివల్ మాల్ కూడా సూపర్గా ఉంది. మంచిగా ఇవి అన్ని లొకేషన్లు మంచిగా విజిట్ చేయాలి. దుబాయ్ వచ్చినా కాబట్టి కంపల్సరీ చేయాలి. మీరు కూడా దుబాయ్ వస్తే కంపల్సరీ విజిట్ చేయరు ఇవన్నీ. ఇంకేమేమి ప్లేసెస్ ఉన్నాయో అవన్నీ కూడా నేను వీడియో చేసి పెడతా. ఇంకెన్ని ఉన్నాయో కనిపిస్తుంది. ఎంత మంచిగా ఉంది, సూపర్గా. ఉంటా మరి, బాయ్. మనం పోదామనడానికి పెద్ద లైన్ ఉన్నది ఇక్కడ. అంతే పెద్ద లైన్ ఎప్పుడు అయిపోతుంది. పోతున్నాం. షిప్ యార్డ్ ఎట్లుంది యాచ్లా చూద్దాం. లోపల కూడా ఎట్లుంటుంది సంగతి అంతా. లోపలకైతే పోతున్నాం. ఇది ఎట్లున్నా చూద్దాం. ఇది మొత్తం వావ్, క్రేజీ భయ్యా. ఇంత ఎక్కితే అనుకోలేము మనం. టీవీ ఇవన్నీ ఉన్నాయి ఇంట్లో కూడా. బాగుంది, కనబడుతుంది మీకు కూడా మొత్తం. లోపల ఎంత షిప్ యార్డ్. చాలా బాగుంది. పెద్ద షిప్ ఇదా. మొత్తం ఎంతమంది ఒక్కోసి ఇంతమంది. ఇటు సీట్లు ఉన్నాయి, ఇటు సీట్లు ఉన్నాయి, అంతటా సీట్లు ఉన్నాయి మొత్తం వేరే. ఇదంతా సీటింగ్ మంచిగా షిప్ యార్డ్లో కనబడుతుంది. చూడు అందులో టీవీలో కనబడుతుంది మొత్తం. ఇలా దీని గురించి ఎంత సూపర్ ఉంది. ఇది ఒకటే బిల్డింగ్, పెద్ద స్కై స్క్రాపర్ ఉంది ఒక్కటి. చిన్న బోర్లో మొత్తం ఈజీగా పోతుంది వాడు. బుర్జ్ ఖలీఫా కూడా పడుతుంది మొత్తం. ఇల్లు బ్రో ఎవరు లేదు, ఖాళీ ఉంటుంది అంతా. ఎక్కడ శాతం అటు ముంగట ఒప్పున్నారు అందరూ. ఆఫ్ దిస్ ఫెర్రీ షిప్ స్టేషన్ అయితే వచ్చేసింది. పోదాం, బయటకు పోదాం. బయటకు పోయి దిగి ఇక రూమ్కి పోవాలా. ఇవాళకి వ్లాగ్ ఇంతే. ఇక రైట్ ఉంటా, బాయ్. పోతున్నాం బాయ్. మనం పని చేయలేము, మళ్ళీ చేస్తున్నాం. ఇదే మన వ్యూ. అది కనిపించేది హార్బర్, క్రీక్ హార్బర్. అదే లైన్ లైన్ మొత్తం వాడదాకా. ఈ వ్యూ కూడా నీకు ఎంతమంది సండే వీకెండ్ కూడా అందరు వచ్చారు. నైట్ షో బాగుంటుంది అక్కడ మొత్తం. ఇట్లా కెమెరా బైసైకిల్స్ అని ఉంటాయి. దీన్ని స్కాన్ చేసి మనం రైడ్ మీద అంతా తిరగచ్చు. కెమెరా అండ్ బైక్స్ మంచిగా సైకిల్ తీసుకొని ఎడికంటే అడుకోవచ్చు. ఎలక్ట్రిక్ ఇవన్నీ వాడతారు తీసుకొని.